ఆల్ సింపుల్‌గా, ఈజీగా ఎప్పుడైనా ఫ్లేవర్ రైస్ చేసుకోవాలి అని అనుకుంటే, ఈ బగారా రైస్ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. మనకి చాలా తొందరగా అండ్ ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదు. సో, మనం ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్‌ని మంచిగా వాష్ చేసేసుకొని, ఒక 20 మినిట్స్ నానబెట్టేసుకుందాం. అండ్ దీనికి కావాల్సొచ్చింది ఏంటి అంటే, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు. ఇంతేనండి, చాలా సింపుల్. అండ్ హోల్ స్పైసెస్ మీ మీ దగ్గర ఏమేమైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవచ్చు. సో, ఇక్కడ నేను కుక్కర్‌లో చేస్తున్నాను కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఘీ యేసుకొని హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్‌ని మనము స్లైసెస్ లాగా చేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకొని మనకి ట్రాన్స్‌ల్యూట్ అయితే చాలు. మరీ ఎక్కువ డీప్ ఫ్రై కూడా అవసరం లేదు. బ్రౌన్‌గా అవసరం లేకుండా ఇలా ట్రాన్స్‌ల్యూట్ అయిన తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని, ఇది కూడా కొంచెం మంచిగా మగ్గిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యిద్ది కదా! అప్పుడు కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు ఇవి ఎక్కువ వేసుకోండి. దీనివల్లే మనకి మంచి టేస్ట్ వస్తుంది బగారా రైస్‌కి. సో, ఇది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వితౌట్ వాటర్ మనం ఇక్కడ బాస్మతి రైస్‌ని యాడ్ చేసేసుకొని, ఈ ఘీ అండ్ మసాలాలో ఒక 2 మినిట్స్ స్టిర్ చేసేసుకోవాలి. సో, ఇలాగ కలుపుకున్న తర్వాత మనకి వాటర్ అన్నది యాడ్ చేసేసుకుందాము. సో, బాస్మతి రైస్‌కి మనందరికీ తెలిసినట్టు 1 గ్లాస్ బాస్మతి రైస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాం కదా! సో, నేను కూడా అలానే 1 ½ గ్లాస్ అంటే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసుకొని, సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక 3 విజిల్స్ ఇచ్చేసుకుందాము. సో, సింపుల్ అండ్ ఈజీగా అయిపోయింది కదా! చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది. దీన్ని మనం చేపల పులుసులో కానీ, అసలు దేంట్లో అయినా కూడా తినొచ్చండి. సింపుల్‌గా ఎప్పుడైనా ఫ్లేవర్ రైస్ తినాలి అని అనుకున్నా కూడా జస్ట్ రైతాతో కూడా తినేసేయొచ్చు. మీరు కూడా ట్రై చేసేయండి ఈ రెసిపీని. Please subscribe to my channel. Thank you.